చాలా కష్టపడాలి. అక్కర్లేదు. This is related to the capital budgeting techniques or capital budgeting tools, capital budgeting methods. There are two types of methods are available for evaluation of the project. Like one is the traditional method and second one is modern methods or discounted methods or time adjusted methods. Time adjusted methods. The traditional method can be divided into two categories. One is payback period, simply PPP method, and second one is rate on investment or accounting rate of return, ARR or average rate of return. Okay, and modern methods is related to the net present value method and internal rate of return, that means NPV, IRR, internal rate of return, and third one is profitability index or sometimes benefit cost ratio, BCR and PI. BCR or PI గా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లం చేద్దాం అన్నమాట. డైరెక్ట్ గా వీటికి సంబంధించి థియరీ ఇచ్చానన్న వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, అంటే ఏంటి బెనిఫిట్స్ ఏంటి అవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏఆర్ఆర్ అన్ని అడగవచ్చు నాన్న. ఎన్పివి, ఐఆర్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఎగ్జామినేషన్. ఐఆర్ఆర్ వేరు, ఏఆర్ఆర్ వేరు నాన్న. ఏఆర్ఆర్ మీన్స్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఐఆర్ఆర్ మీన్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. It is based on the IRR is based on the NPV. NPV చేయడం ద్వారా చేసేదాన్ని IRR. Okay. The first one is traditional methods లో first one payback period. Simply PPP. జాగ్రత్తగా చూడండి అన్న. నెక్స్ట్ టైం చదవాలనేది ఉండదు. ఇదే లాస్ట్ క్లాస్ for you. What is the meaning of payback period? Generally the payback period it is defined as number of years required to recover the initial investment. ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి రావడానికి అంటే కాలాన్ని మనం ఏమంటారంటే పే బ్యాక్ పీరియడ్ అంటారు. ఒక 10 లక్షల రూపీస్ అనేది ఒక ట్రాక్టర్ లారీయో వ్యవసాయానికి చేసినప్పుడు ఆ ట్రాక్టర్ బాకీ అనేది తీరడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందో తెలియజేసేదాన్ని ఏమంటారంటే పే బ్యాక్ పీరియడ్ అంటారు. పే బ్యాక్ పీరియడ్ అంటారు. దీనికి it is calculated by using two methods. One is the first method is cash investment by annual cash inflows, and second method is related to the years less required amount by next year amount. We are calculating using the two methods of calculation of payback period. Payback period calculation చేయడానికి రెండు పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. Based on the available cash inflows, availability of cash inflows, వాటి యొక్క నేచర్ను బట్టి మనం రెండు రకాలుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క డెసిషన్ రూల్ వచ్చేవాడికి whichever is lower payback period is acceptable and higher payback period is rejectable. పేబ్యాక్ పీరియడ్ లో టైం పీరియడ్ అనేది తక్కువగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు ఎక్కువ పేబ్యాక్ పీరియడ్ అనేది కనుక ఎక్కువ కాలం తిరిగి ఎక్కువ కాలం ఉన్నట్లయితే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది, ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడం అనేది ఫస్ట్ ప్రాబ్లం. It is just 2 lines problem was given in the examination, like JN2 UK, Jawaharlal Nehru University, Kakinada. Generally, a project cost is rupees 5 lakhs and yields annual cash inflows rupees 1 lakh per 9 years. Calculate payback period. మనం సింపుల్ గా నోట్ లెక్కల ద్వారా చెప్పాలన్నా, మనం ఒక ప్రాజెక్ట్ లో ఎంత ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటాయి ఎంత 5 lakhs. మరి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందని చెప్తున్నాడు? 1 lakh. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 9 years వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తుందంటే ఏం చెప్తారు? 5 years అని సింపుల్ గా చెప్పవచ్చు. సింపుల్ గా చెప్తున్నా మార్కులు ఇవ్వాలి కదా, మార్కులు ఇవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మసిపూసి మారేడుగా చేయడం అనేది చెప్తాం కదా, అలా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే వీఆర్ టేకింగ్ tabular form
మనం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ కాలం ఈజ్ ఇయర్, సెకండ్ కాలం ఈజ్ క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో, థర్డ్ కాలం ఈజ్ క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లో, క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లో. అంటే ఏంటో చెప్తాను. ఇవన్నీ కూడా రెండు కాలం మన ప్రాబ్లం లో ఉన్నవి. ఎన్ని ఇయర్స్ అని చెప్పాం? 9 years. 9 కాలం 9 years తీసుకున్నాం. నెక్స్ట్ ఎవరి ఇయర్ ఎంత వస్తుందని చెప్పాం? 1 lakh 9 years చేసాం. నెక్స్ట్ క్యుములేటివ్ అంటే ఏంటంటే ఎడిషన్ అనే గుడుకులు తీసుకెళ్ళవచ్చు కదా, ఆ ఎడిషన్ చేస్తున్నాం. ఫస్ట్ 1 lakh చేసాం. 1 lakh plus 1 lakh, 2 lakh plus 1 lakh, 3 lakh plus 1 lakh, 4 lakh plus 1 lakh, 5 lakh plus 1 lakh, ఇలా యాడ్ చేసాం. 9 lakh వచ్చింది. దాన్ని క్యుములేటివ్ అంటారు. ఏమంటారు? ఇప్పుడు చెప్తా, నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు 5 years అని చెప్పొచ్చు. దాన్ని ఈ టేబుల్ రూపంలో చెప్పి మీరు హైలైట్ చేసి చెప్తున్నాను. payback period is equal, is the payback period the number of initial investment అని రాసి దానికి సంబంధించి చెప్తున్నాను. ప్రాజెక్ట్ కాస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ is 5 lakhs. So it has to recover on 5 years. ఎన్ని సార్లు పడుతుంది? 5 years పడుతుంది. So the project payback period is 5 years అని రాసి అలా రాసే మార్కులు. అలా రాయకుండా డైరెక్ట్ గా వాడు ఇచ్చాడు కాబట్టి మనం ఒక లైన్ లో రాసామనుకోండి మార్క్స్ అనేది ఇవ్వడం. అందుకని ఒక ముఖ్య ఎక్కడ చూపించాలి. అర్థమైనా? డైరెక్ట్ గా ఇలా చూపించకూడదు. ఈ పాయింట్ కాస్త ఎందుకు తీసుకొస్తున్నాం? ఇక్కడే అని తెలుస్తుంది, ఇక్కడే ఉంటుంది అని ఇది తీసుకొచ్చి ఇక్కడ అని చెప్తాం. చెప్పేదాన్ని ఏమంటారంటే మసి మారేడు కాయ. రైట్. నెక్స్ట్ వన్, the project cost of the project is rupees 50,000. It has an expected life of 5 years. ఒక ప్రాజెక్ట్ పై ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? 50,000 చేయాలనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల కాలం ఉంటుంది? జీవిత కాలం 5 సంవత్సరాలుగా ఎస్టిమేట్ చేశారు. అండ్ ది కాస్ట్ ఫ్లోస్ ఫర్ నెక్స్ట్ 5 years 24,000. ఫస్ట్ ఇయర్ 24,000, సెకండ్ ఇయర్ 20,000, థర్డ్ ఇయర్ 20,000, ఫోర్త్ ఇయర్ 17,000 అండ్ ఫిఫ్త్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చిన ఆదాయాలు ఇవి. జనరల్ గా మీకు పేమెంట్ పీరియడ్ అంటే ఏం చెప్తారు? 50,000 ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే ఏం చెప్తారు? చెప్పండి. ఫస్ట్ ఇయర్ 24,000, సెకండ్ ఇయర్ 26,000, కలిపితే 50,000, 2 సంవత్సరాలు వచ్చేసి చెప్తున్నారు. దాన్నే మనం ఏం చేస్తున్నాం? టేబుల్ రూపంలో చెప్తున్నాం. ఏం చేస్తున్నాం? టేబుల్ రూపంలో చెప్తున్నాం. మళ్ళా చెప్పుకోండి. ఎన్ని ఇయర్? ఫస్ట్ కాలం ఇయర్, సెకండ్ కాలం క్యాష్ ఇన్ఫ్లో, థర్డ్ కాలం క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లో, CCIF. 5 years. First year 24,000, second year 26,000, third year 20,000, fourth year 17,000, 50,000. Cumulative అంటే యాడ్ చేయాలి. 24 plus 26 50, 50 plus 20 70 plus 70 87 plus 15 90,000. ఆ టేబుల్ రూపంలో మళ్ళా ఇక్కడ అదే రాస్తున్నాం. పేబ్యాక్ పీరియడ్ అంటే కూడా the project cost is 50,000. It recovered by 4,000. ఇక్కడ మీరు ఏం చేసినప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు? హైలైట్ చేసుకోండి. ఓకే, కొంచెం హైలైట్ చేస్తే ఒక బాక్స్, రెక్టాంగులర్ బాక్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ హైలైట్ అవుతుంది. మీకు వాల్యూ చేసేవాడు కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ డిటర్మైన్ పేబ్యాక్ పీరియడ్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ వాడు ఏంటి చెప్పాడు అన్న? ఏం చెప్పాడు? ఇయర్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఒక జీరో సర్కిల్ అనేది కనిపిస్తుందన్న, ఒక గుండు సున్నా అంటారు. గుండు సున్నా. దట్ మీన్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ కాస్ట్. జీరో మీన్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా ఇస్తాను ఉద్దేశం ఆ మోడల్ అనేది మీకు ముందు ఉంచడం అనేది జరిగింది. ప్రాజెక్ట్ ఎంత ఇక్కడ 2,60,000 అండ్ రిమైనింగ్ 5 years టేబుల్ రూపంలో చూపిస్తున్నా. ఫస్ట్ కాలం ఇయర్, సెకండ్ కాలం క్యాష్, థర్డ్ కాలం అండ్ పేబ్యాక్ పీరియడ్. సింగిల్ ప్రాజెక్ట్ అయితే ఎన్ని కాలమ్స్ కావాల్సి వస్తాయి? 3 సింగిల్ ప్రాజెక్ట్ అయితే 3 కావాలి. అదే 2 ప్రాజెక్ట్ అయితే 5 కాలమ్స్ కావాలి. 2 ప్రాజెక్ట్ అయితే 5 కాలమ్స్ కావాలి. తర్వాత ఎలా ఉంటుంది మనకు తెలుస్తుందన్న. ఇప్పుడు ఏం చేసాం? ఇయర్స్ అండ్ ఆ అమౌంట్ లో ఇక్కడ యాడ్ చేసాం. మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్తున్నాం? 2,50,000 పెట్టినాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 years పట్టింది.
అదే రాస్తున్నాం. రాసామా లేదా? రాసాం. 4 years పట్టిందని రాసేసాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు సెకండ్ మెథడ్ లోకి వస్తున్నాం. ఫస్ట్ మెథడ్ ఇప్పుడు దాకా చేసింది. సెకండ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సెకండ్ మెథడ్ ఫార్ములా చెప్తున్నాం. S ప్లస్ రిక్వైర్డ్ అమౌంట్ బై నెక్స్ట్ ఇయర్ అమౌంట్. నెక్స్ట్ ఇయర్ అమౌంట్. ఓకే, దానికి సంబంధించి చూద్దాం మనం. వీడు ప్రాబ్లం అనేది హారిజాంటల్ గా ఇచ్చాడు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ? ప్రాజెక్ట్ ఎక్స్, ప్రాజెక్ట్ వై. ప్రాజెక్ట్ ఎక్స్ యొక్క కాస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 25 lakhs. ప్రాజెక్ట్ వై యొక్క ఇనిషియల్ 30 lakhs. వీటికి సంబంధించిన ఆదాయాలు ఈ విధంగా వచ్చాయి అని చెప్తున్నాడు. ఒక ప్రాజెక్ట్ ఎన్ని కాలమ్స్ కావాలి? 3 కాలమ్స్ కావాలి. 2 ప్రాజెక్ట్స్ ఎన్ని కావాలి? 5 కాలమ్స్ కావాలి అని చెప్పాం. అదే తీసుకుంటున్నాం. ఫస్ట్ కాలమ్ ఇయర్ 1 2 3 4 5. దాన్ని 2007 ఇచ్చాడు కాబట్టి దాన్ని పక్కన చూపించడం అనేది జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్. దీనికి ప్రాజెక్ట్ అయితే ఎన్ని కాలమ్స్ కావాలి? 3 కాలమ్స్. 1 2 3. ఓకే, కామన్ థింగ్ కాబట్టి రెండో దానికి 1 2 3. ఓకే రైట్. ఇక్కడ క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ వన్ ఎంత? 5 lakhs. సెకండ్ వన్ 5,50,000. థర్డ్ వన్ 8,50,000. నెక్స్ట్ 6 lakhs and 5 lakhs. As well as project Y 7 lakhs, 8 lakhs, 6,50,000, 9 lakhs, 4,00,000. Cumulative means addition. As this case 5 lakhs plus 7,50,000, 1,50,000. 12.50 plus 8.0, 21 lakhs. That means 27 plus 21 plus 6, 27. 27 5 plus 27 plus 5, 30. Right? సేమ్ ఇదే యాసిడ్ గా చేసాం. ఇందాక ప్రాబ్లం కి ఇప్పుడు ప్రాబ్లం కి డిఫరెన్స్ అంటే ఇందాక డైరెక్ట్ గా మనకి అమౌంట్ అనేది తెలియదు. దీని యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? దానికి ఎంత? రెండో దానికి ఇక్కడ 25 lakhs కావాలి మనకి. ఎంత కావాలి? రికవర్ కావాలంటే ఎంత కావాలి? 25 lakhs కావాలి. యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చిందా 25 lakhs? చూడన్నా 25 lakhs ఇక్కడ వచ్చిందా? రాలేదు. 3 years అయితే 21 lakhs వస్తుంది. అదే 4 years అయితే 27 lakhs వస్తుంది. మనం ఎగ్జాక్ట్ గా పేమెంట్ పీరియడ్ ఎంత ఉంది చెప్పాలి. చెప్పాలి. ఇదైతే ఎక్సీడ్ అవుతుంది, ఇదైతే తక్కువగా ఉంది. దీని ద్వారా మనం చేయొచ్చు. ఎక్సీడింగ్ అయితే చేయడానికి తీసుకుంటానికి కుదరదు. ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది రావు. తక్కువగా అందులో నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావట్నట్లయితే మనం యాక్యురేట్ గా ఆస్కారం అనేది ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు 25 lakhs ఎన్ని సంవత్సరాల్లో తిరిగి వస్తుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 years అంటున్నాం. ఎన్ని సంవత్సరాలన్నా? 3 years. 3 years లో ఎంత వచ్చింది మీకు? 21 lakhs. 3 years లో ఎంత వచ్చింది? 21 lakhs ప్లస్ మనకి యాక్చువల్ గా రావాల్సింది ఎంత రావాలి? 25 lakhs లో ఎంత వచ్చింది మీకు? 21 lakhs వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది? క్యాష్ ఇన్ఫ్లోస్ ఇది తీసుకోకూడదు నాన్న, క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ ఎంత? 6 lakhs. That is related to the 8 lakhs. Required amount 4 lakhs by 6 lakhs. 4 by 6 already we are calculating in this one. 25 minus 21. This is required amount. Then this is next year amount. We are calculating 3 years plus 1 lakh by 6 lakh. That is 3.67. 3 plus 0.67. 3.67 for project X. And project Y, we are needed 30 lakhs. We are needed 30 lakhs. 30 lakhs అనేది 30 lakhs అనేది రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. ఇక్కడికి వస్తే 30,50,000 ఎక్సీడ్ అవ్వకూడదు, దానికన్నా ముందు తీసుకోవాలి. ఎంత? 21,50,000. మనకు కావాల్సింది ఎంత? 30 lakhs. 21,50,000 ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి? 3 years. 30 lakhs లో 21,50,000 తీసేస్తే రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అవుతుంది? నెక్స్ట్ ఉన్నది 9 lakhs. దాన్ని ఇక్కడ చూపించాము. 3 years లో మనకి 21,50,000 వచ్చింది. 4th year అమౌంట్ వచ్చేప్పటికి 9 lakhs. అది రిక్వైర్డ్ అమౌంట్ వచ్చేప్పటికి 8,50,000 by 9 lakhs. That is called 3.94, which is higher or lower?
ARR means ARR is related to the payback period. Payback period which is lower than payback is acceptable. Higher payback period is rejectable. ఫార్ములా దగ్గర మనం చెప్పేది. మరి ఈ రెండు ప్రాజెక్టులో ఏ ప్రాజెక్ట్ ఉత్తమం? ప్రాజెక్ట్ ఎక్సా వైయా? ఎక్స్ ఎందుకన్నా అదే రాసాం ఇక్కడ. వీఆర్ అబ్జర్వింగ్ అబౌవ్ క్యాల్కులేషన్. పై క్యాల్కులేషన్ మనం అబ్జర్వ్ చేయగా పరిశీలన చేయగా ఏం తెలుస్తుంది? ఈ ప్రాజెక్ట్ ఎక్స్ పేబ్యాక్ పీరియడ్ లోయర్ దాన్ ది ప్రాజెక్ట్ వై. 3.67 is less than the 4.94. So the project X is acceptable according to the rule of payback period. Payback period rule ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, next another model. This is related to the ARR. Sometimes accounting rate of return, average rate of return, return on investment. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి నాన్న. ARR అనే దానికి ఏ విధంగా అడగవచ్చు? అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అడగవచ్చు, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అడగవచ్చు, లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అడగవచ్చు. ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే లాస్ట్ వన్ చూడండి, టు మెజర్ ది ప్రాఫిటబిలిటీ ఆఫ్ an investment proposal. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ చూడండి. దీని ద్వారా ఏం తెలుస్తుంది? టు మెజర్ ది ప్రాఫిటబిలిటీ ఆఫ్ an investment proposal. ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక పెట్టుబడి పెట్టడానికి సంబంధించి ఎంత లాభం వచ్చింది అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది తెలియపరచడం అనేది జరుగుతుంది. ఎంత రేటు, 10% వచ్చిందా, 12% లాభం వచ్చిందా అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది మనకి తోడ్పడటం జరుగుతుంది. వీటి వల్ల ఎంత లాభం, ఎంత నష్టం తోడ్పడుతుంది. అవన్నీ మీకు ఇచ్చిన ఓకే, తర్వాత నోట్ చేయదు. కానీ వాట్ ఇస్ ARR ఫార్ములా? ARR ఫార్ములా ఇది యావరేజ్ నెట్ ఇన్కమ్ బై, దట్ మీన్స్ యావరేజ్ క్యాష్ ఇన్ఫ్లో. నెట్ ఇన్కమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. Then యావరేజ్ నెట్ ఇన్కమ్ మీన్స్ total cash inflows by number of years. Then average investment is original investment is project cost or initial investment minus scrap value or salvage value. Scrap or salvage value. Then by 2 plus additional capital plus scrap value. What is salvage value? Anyone? Salvage value. We are purchasing a machine or purchasing an asset. We are using several years. Then that value is decreasing continuously. That is related to the scrap value. That is related to the scrap value. ఒక యంత్రం కానీ ఒక వస్తువుని కానీ నిరంతరం ఉపయోగించడం వల్ల దాని విలువ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సాల్వేజ్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీటర్ పెట్రోల్ తీసుకొని బొమ్మలో కొట్టించుకొని పెట్రోల్లో కొంచెంసేపు ఉంచారనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. అంటే దాని క్వాంటిటీ 1 లీటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఈస్ మెజర్డ్, it is very decreasing. That means 900 and sometimes decreasing. So it is related to the solvents value or scrap value. Sometimes another example is 1 kilo rice we have taken. ఒక కేజీ రైస్ అనేది తీసుకున్నాం నాన్న, చెమరు ఉండే ప్రదేశాల్లో పెట్టారు. ఆ రోజు పెట్టేసి సాయంకాలం వచ్చి చూసారు, 1 కిలో క్వాంటిటీ అనేది మళ్ళా మెజర్ చేసినట్లయితే సేమ్ క్వాంటిటీ వస్తుందా? వచ్చే అవకాశం అనేది ఉండదు. దట్ ఈస్ రిలేటెడ్ టు ది స్క్రాప్ వాల్యూ ఆర్ సాల్వేజ్ వాల్యూ. అలా ఉండవచ్చు. లేకపోతే ఒక పర్చేజ్ చేశారు నాన్న, 10,000 పెట్టి కాస్ట్ రాదనుకోండి, సంథింగ్ 50,000 పెట్టి ఒక కాస్ట్ బంగారం తీసుకున్నారు అనుకోండి. ఆ 50,000 బంగారం ఒక 1 ఇయర్ తర్వాత దాన్ని అమ్మాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని మార్చుకోవాలి అనుకోండి, 50,000 రూపాయలు ఇస్తాడా మీకు? ఇవ్వడం అనేది దాన్ని సాల్వేజ్. Question rule is highest ARR is acceptable, lowest ARR is rejectable. First problem. This is project cost. Both are set 56,125.
we have two machineries available. Additional investment 5,000 and 6,000. Estimated solid value 3,000 again 3,000. And expected life is project A 4 years, project B 5 years. The average income tax 55%, 55%. They are not needed for this particular one. Then this is another information for you. Here, first column here, second column mission A, cash inflows. This is mission B, cash inflows. We are then rate of return, average rate of return. We are here three columns for calculation of total cash inflows. First column here, second column cash inflows. Mission B, cash inflows. Then we are totaling total cash flows, both are same. 6,875, that is 6,875. ఇక్కడ ఉన్న వాటిని మనం ఏం టోటల్ చేసాం, మన యాసిడ్ టోటల్ చేస్తే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది. యావరేజ్ ఏఆర్ఆర్ ఫార్ములా ఏంటి? యావరేజ్ క్యాష్ ఫ్లోస్, యావరేజ్ నెట్ ఇన్కమ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా యావరేజ్ నెట్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది? టోటల్ క్యాష్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఫస్ట్ మిషన్ ఏ తీసుకున్నాం మన, బోత్ ఆర్ సేమ్ కదా. 6,875 ఎన్ని ఇయర్స్ అవి? 5 years. By 5 7,375 again 7,375, both are same కాబట్టి. Next average investment calculation. Average investment calculation ఫార్ములా ఏంటి? ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ అడిషనల్ క్యాపిటల్. లాస్ట్ స్క్రాప్ వాల్యూ ని మళ్ళీ ఏం చేయాలి? లాస్ట్ లో యాడ్ చేయాలి. అదే ఫస్ట్ వన్ 36,125 మైనస్ స్క్రాప్ వాల్యూ 3,000 by 2 plus additional capital is 5,000 plus scrap value 3,000. That is for we are getting 2,560.50. That is related to the average investment of mission A. Then mission B, we are calculating 35,562.50 for mission B. Now we are substitution of values for mission A as well as mission B. Correct? This is we are using another type formula, average net income by average. There are of mission A 7,000. This is related to the average cash inflows or average net income by average investment. So we get 21.33%. 21.33%. And mission B 20.738. 20.8. What is the decision rule? Highest ARR is acceptable, lowest ARR is acceptable. We are observing above calculations. Mission A ARR is higher than the mission B, so it is acceptable. Then this is another one. Investments 40,000 and 60,000. We have two missionaries are available. Projected income, that means expected income. This is 4 years data and it is 5 years data. Already it's given 4 years and 5 years. Then what is the formula here? Average. Average net income by average investment. Then we are needed 3 columns for calculation of total cash inflow. Okay, right? First column here, second column project cash inflows, project wide cash inflows. We are total 12,000 and 20,000. Then we are get the average net income, average investment. Average net income is total cash inflows by number of years. The project X 12,000 by 4 years, 5 years, 4 years. Because of expected life is only 4 years. Student none but total. Okay, right? We will get 3,000. Then project wide 20,000 by 5 years. 5, so it is 4,000. Okay, right? Next, average investment. Okay.
Average investment, what is the formula? Original investment minus slab value plus additional by 2 plus additional investment plus slab value. ఇక్కడ మనకి స్లాబ్ వాల్యూ అనేది కానీ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ మనకి ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటున్నాం 40,000 బై ఫస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత 20,000 ప్రాజెక్ట్ బయట సంబంధించి 60,000 బై 2 ఇట్ ఈస్ ప్రాజెక్ట్ ఒకసారి పైకి వెళ్ళాను వాళ్ళకి అర్థం కాలేదన్న ఇక్కడ చెప్పండి ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చాడు లేదా ఇట్ ఈస్ ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 40 by 2 20,000 60 by 2 30,000 okay right so we will get what is the percentage 15% for project X and 30.33% for project Y. Acceptance X or Y? X because of higher ARR is acceptable, lower ARR is acceptable. So project X అనేది ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. Then is another one. The directors of Alpha Limited are considering the purchase of new missions. 2 missions costing rupees 60,000 each are available. Each mission has an expected life of 5 years. Net profit ఇక్కడ దీనికి సంబంధించి చెప్పాడు. ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయడం అనేది కొంచెం ఇబ్బంది ఏమో అయినా కానీ ఒకసారి చూద్దాం. ఇది క్యాల్కులేషన్ చేయాలి అంటే మీకు ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్ అనేది కావాలి. ఏఆర్ఆర్ అనేది క్యాల్కులేషన్ చేయాలంటే ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఉంటుంది. మీరు క్యాల్కులేషన్ చేయడానికి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. దాని ప్రకారం ఏమిచ్చాడు నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఇచ్చాడు అన్న. అదే ఇక్కడ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత 15,000 20,000 25,000 and 10,000 okay right then section B 5,000 15,000 20,000 30 this is related to the net profit before tax before మనకు కావాల్సింది ఆఫ్టర్ ట్యాక్స్ కావాలి. బిఫోర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ చెల్లించక ముందు మనకి వచ్చిన ఆదాయం ట్యాక్స్ చెల్లించిన తర్వాత అనేది చేయాలి వేయాలి లెస్ చేయాలన్న. ట్యాక్స్ అమౌంట్ ఎంత చెప్తున్నాం 50%. 15,000 లో 15% అంటే ఎంత 7,500. 20,000 లాప్ అంటే ఆఫ్టర్ అంటే ఇందులో లెస్ చేయాలి. 50,000 లాప్ అంటే సేమ్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి సేమ్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. ఇది టోటల్ చేస్తే ఎంత వస్తుంది 42,500. మనం చేస్తే 45,000. యావరేజ్ అంటే ఏం చేస్తారు 42,500 బై ఎన్ని 5 years 45,000 బై 5 years అంటే ఎంత వస్తుంది ఇక్కడ చూస్తారు. యావరేజ్ నెట్ ఇన్కమ్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా వస్తుంది యావరేజ్ ప్రాజెక్ట్ కాస్ట్ బై 2 ప్రాజెక్ట్ కాస్ట్ బై 2 అనేది వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటున్నానా ఈచ్ వన్ each are same both are same అంటున్నాం. 60 by 2 అంటే 30,000 30,000 which is higher which is lower project X is lower than the project Y so project Y is acceptable. Then another model that is related to the net present value method. Net present value method. It is very most important in examination point of view. In examination point of view, it is chala kీలకమైన answer. Okay. This is related to the formula is values of cash inflow in sigma PV minus cash outflow. That means project cost. Project cost అనేది చూడాలి. We are needed the required values for calculation of NPV. Net income after tax and before depreciation, and we are using the cost of capital as appropriate discount rate. Appropriate discount rate. ఈ ప్రాబ్లమ్ ని చేయాలి అంటే NPV చేయాలి అంటే తప్పనిసరిగా PV ఫ్యాక్టర్ అనేది కావాలి. ఏం కావాలన్నా PV ఫ్యాక్టర్ గానీ డిస్కౌంట్ ఫ్యాక్టర్ గానీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గానీ
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే రేటు అనేది మీకు ఇవ్వాలి. అంటే లేకుండా ఈ ప్రాబ్లం చేయడం అనేది కష్టం. ఏ ప్రాబ్లం చేయడం? ఎన్పివి ప్రాజెక్ట్ వాల్యూ చేయాలి అంటే ఏం కావాలి? మీకు ఏం కావాలి? పివి ఫ్యాక్టర్ అనేది కావాలి, లేదా దానికి బదులు డిస్కౌంట్ ఫ్యాక్టర్ అనేది కావాలి, లేకపోతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే పదం కావాలి, లేదా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇవన్నీ పదాలు ఉంటేనే మీరు చేయడానికి ఏదైనా ఒక పదం దానికి సంబంధించి రేషియో అది ఉంటేనే చేయడానికి కుదురుతుంది. ఓకే రైట్. ఎన్పివి ఈస్ గ్రేటర్ దాన్ 0. 0 కంటే ఎక్కువగా ఉంటే యాక్సెప్టబుల్, 0 కంటే తక్కువగా ఉంటే రిజెక్టబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఫస్ట్ it is also two-line problem. It is also two-line problem. One is the project costing is rupees 80,000 and the annual cash flows of rupees 40,000 after tax for a period of 6 years. How much is the NPV if the firm expect 15%? The firm expect 15%. దాని ద్వారా క్యాల్కులేషన్ చేయమంటున్నాను. ప్రాజెక్ట్ యొక్క ధర ఎంత అని చెప్తున్నాడు? 80,000. దాని నుంచి సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత అని చెప్తున్నాడు? ఎంత అని చెప్తున్నాడు అన్న? 40,000. ఎన్ని సంవత్సరాలు వస్తుందని చెప్తున్నాడు? 6 years వస్తుందని చెప్పాడు. ఎన్పివి అనేది క్యాల్కులేషన్ చేయమన్నాడు. ఎన్పివి క్యాల్కులేషన్ చేయడానికి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? ఇఫ్ ది ఎక్స్పెక్ట్ 15% పర్ యానం, సంవత్సరానికి. అది లేకుండా మీరు లెక్క చేయడం అనేది కష్టం. పివి ఫ్యాక్టర్ అన్నా, రిటర్న్ అన్నా కానీ, లేకపోతే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అన్నా కానీ, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే పదాలు కానీ ఇవ్వకుండా ప్రాబ్లం చేయడం అసాధ్యం. రైట్. కాబట్టి మనకి ఎంత ఇచ్చాడు? ఎంత శాతం ఇచ్చాడు ఇక్కడ? 15% ఇచ్చాడు. ఎక్కడ? 15%. In single project we are needed 4 columns. We are needed 4 columns or 5 columns? 4 columns. First column is related to the year. Second column PV factor or discounted factor. PV factor or discounted factor and cash inflows, and last one is budget values of cash inflows. We are needed 4 columns for single project. For 2 projects we are needed 5 columns. 5 columns. Single project అయితే ఎన్ని columns కావాలి? 4 columns కావాలి. అదే 2 project అయితే ఎన్ని కావాలి? 5 columns కావాలి. ఓకే రైట్. ఇక్కడ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే పివి ఫ్యాక్టర్ క్యాల్కులేషన్ చేయడం అనేది అత్యంత ప్రధానమైన అంశం. దగ్గర క్యాల్కులేటర్ ఉంటే ఒకసారి బయటికి తీయండి. నార్మల్ క్యాల్కులేటర్ అనేది వెరీ ఈజీ. సైంటిఫిక్ క్యాల్కులేటర్ అయినా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పివి ఫ్యాక్టర్ క్యాల్కులేషన్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. పివి ఫ్యాక్టర్ సంబంధించిన ఫార్ములా 1 divided by 1 plus k power n అనేది మనం యూజ్ చేయాలి. పవర్ n అనే ఫార్ములా అనేది మనం యూజ్ చేద్దాం. లేదా మన వాడుక భాషలో కనుక చూస్తే 1 divided by 1 పాయింట్ అనేది మనగా తీసుకొని మనకి ఎంత శాతం ఇచ్చాడన్నా, ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? 15 అని ఇచ్చాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1 divided by 1. ఇన్ కేస్ ఆఫ్ 10% ఇస్తే ఏం చేయాలి? 10. అదే 9% అంటే 0.9 అలా వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 divided by 1.15. 15% కాబట్టి 1 వేసారు. ఒక్కసారి 1 divided by 1.15 is equal to 0.869. This is related to the past year. 0.869. మీరు మరలా క్యాల్కులేషన్ చేయాలి అంటే 1 వేసారు. పవర్ 1 కొడితే 1 ఇయర్ వస్తుంది, పవర్ 2 కొడితే సెకండ్ ఇయర్ వస్తుంది. అలా చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ వాల్యూ వచ్చింది కదా, నెక్స్ట్ మీరు వెంటనే ఏం చేస్తారంటే ఆన్సర్ అనే ఇది ఉంటుంది. ఆన్సర్ ఎంటర్ చేసుకోండి. ఆన్సర్ ప్రెస్ చేయండి. ఆన్సర్ ఇంటూ ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేసుకోండి. ఒకసారి 869 ఆన్సర్. ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ అనే బటన్ ప్రెస్ చేసి ఇంటూ ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ అంటే ఈజ్ ఈక్వల్ 0.7 75 తర్వాత ఏదో సంథింగ్
ఉంటుంది నాన్న 5 తర్వాత 8 6 అలా ఉంటుంది నెక్స్ట్ మళ్ళా ఈజ్ ఈక్వల్ మీరు చేసేది 6 5 7 7 1 4 9 6 ఇప్పుడు లాస్ట్ వన్ 0.48 ఈ విధానంలో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు లేకపోతే మీకు పవర్ బటన్ ఉంటుంది కదా ఆ పవర్ బటన్ ఆన్ చేయడం ద్వారా కూడా చేసుకోవచ్చు నాన్న నార్మల్ క్యాల్కులేటర్ అయితే డైరెక్ట్ గా 1/1.15 ఉంటుంది మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు వస్తుంది నార్మల్ క్యాల్కులేటర్ అయితే సైంటిఫిక్ క్యాల్కులేటర్ అయితే ప్రాసెస్ ఫాలో అవుతుంది మీకు ఎగ్జామినేషన్ జనరల్ గా ఈ పీవీ ఫ్యాక్టర్ టేబుల్ ఎలా చేస్తారు నా కానీ దయామయులు కృపామయులు వాళ్ళు వచ్చి మీకు టేబుల్స్ ప్రొవైడ్ చేసేదాకా మీరు వెయిట్ చేయాలి కళ్ళ కాయలాగా వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళు వచ్చేదాకా మీరు అలా కూర్చొని ఉండాలి కాబట్టి పుణ్యకాలం కాస్త అయిపోతుంది ఆ మధ్యలో అందుకోసం మీరు ఓన్ గా క్యాల్కులేటర్ యూజ్ చేసి ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం అనేది చేయండి ఓకే దెన్ వీఆర్ నోటెడ్ ఫస్ట్ కాలమ్ ఈస్ ఇయర్ సెకండ్ కాలమ్ we are calculated present value factors using calculators or table values tabular values note చేసామన్నా ఫిజికల్ ఎన్ని సంవత్సరాలు అని చెప్పాం 6 years సంబంధించి ఎంత 40000 then last column is 2 into 3 second column third column multiply చేయండి second column third column multiply చేయాలన్నా second column and third column లాస్ట్ కాలం ఆ వాల్యూస్ వస్తాయి నా సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఏం లేదు కదా ఉండవు అనుకుంటున్నా మీకు ఇదే డౌట్ ఇది వస్తే అన్ని వచ్చేటట్లే ఇది క్యాల్కులేషన్ చేయడమే తరువాయి ఇది చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లై చేస్తే ఆ వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ మొత్తాన్ని టోటల్ చేయండి టోటల్ చేస్తే ఐ థింక్ నాకు తెలిసి నేను చేస్తున్న ప్రకారం 1,51,200 ఉంది 1,51,200 ఏమంటున్నారు ఇక్కడ టోటల్ ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటారు టోటల్ ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ టోటల్ ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ లెస్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత దాని ప్రాజెక్ట్ కాస్ట్ 80,000 that is related to the 71,000 ఎంత 200 it is related to the net present value ఫార్ములా ఏంటి ఆ ఫార్ములా ఏంటి యూజ్ చేస్తాం the present values of cash flows is sigma PVCF minus cost that is related to the NPV అర్థం కాకపోతే వెంటనే అడగండి వాడేస్తాడు in case of problem లో ఇవ్వకపోతే we are assuming 10% as a present value factor discounted factor వాడు చెప్పకపోతే లెక్కలో మెన్షన్ చేయకపోతే 10% అనేది అస్యూమ్ చేయండి ఓకే ఇస్తాడు కంపల్సరీగా ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంత ఆదాయం ఎంత ఇంట్రెస్ట్ రేటు లేదా ఆదాయం వస్తుంది అనుకున్నా ప్రజెంట్ వాల్యూస్ అంటే ఏంటంటే 5 years బ్యాక్ ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్ చేస్తే దాని ప్రజెంట్ వాల్యూ ప్రస్తుతం దాని విలువ అనేది ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి యూజ్ చేసే మెథడ్ ఏమంటారు ప్రజెంట్ వాల్యూ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక 50,000 దాచుకున్న పెట్టుబడి తాళం వేసాం అనుకోండి 5 సంవత్సరాల తర్వాత కూడా అదే ఉంటుంది అలా కాకుండా 5 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వడ్డీకి ఇచ్చాం 10% వడ్డీకి ఇచ్చాం దాని విలువ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాన్ని క్యాల్కులేషన్ చేస్తాం అప్పుడు అంత ఉంది ఒకవేళ ఇప్పుడు ఎందుకు ఇస్తే 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది అనేది క్యాల్కులేషన్ చేస్తే దాన్ని ప్రజెంట్ వాల్యూస్ మెథడ్ అంటారు అర్థమైందా కాలేదా నెక్స్ట్ వన్ నా ఇక్కడ 2 మెథడ్స్ అడిగాడు ఈ ప్రాబ్లం లో పే బ్యాక్ పీరియడ్ అడిగాడు పే బ్యాక్ పీరియడ్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు
ఇక్కడ ఎంత 1,50,000 రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 years వస్తుంది. 1,48,000 వచ్చింది. ఇంకా ఎంత మనకి 2,000 కాదు. 2,000 ఏ లో వస్తుంది? 50 years. తెలుసు కదా అది. నెక్స్ట్ NPV చూడండి. ఎంత శాతం ఇచ్చాడు అన్న? 10% ఇచ్చాడు. 10% క్యాల్కులేషన్ చేస్తే అవి వస్తాయో లేదో చూడండి. మీకు క్యాల్కులేషన్ వస్తే చాలు. మీకు ప్రజెంట్ వాల్యూస్ క్యాల్కులేషన్ చేయడం రావాలి. అది వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఎలా చేయాలంటే తెలుస్తుంది కదా. ఇవి మాత్రమే ఆటోమేటిక్ వాల్యూస్ మారుతాయి. ఇప్పుడైతే ఇది జనరల్ గా 4 digits వరకు తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత 4 digits తీసుకోవచ్చు. లేకపోతే 8 చేయొచ్చు. 50 వయసుల కన్నా ఎక్కువగా ఉందనుకోండి రూపాయలు తీసుకున్నాం. అలాగే ఇక్కడ 0.6566 ఉందనుకోండి ఏం చేస్తాం? 7 గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నియరెస్ట్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. అని అర్థమైనట్టు ఇది. It has negative value, negative NPV na. General గా ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 1,50,000. 1,50,000 వచ్చిందా మనకి? అంత రాలేదు. నష్టపోయాం. ఎంత నష్టపోయాం? 3,940 నష్టపోవడం అనేది జరిగింది. దెన్ ఇక్కడే మనం ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనేది ఎలా క్యాల్కులేషన్ చేస్తారో చూద్దాం. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ దీని ఫార్ములా ఏంటంటే ఇది డివైడెడ్ బై ఇది చేసుకోండి. ఏది డివైడెడ్ బై టోటల్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మీన్స్ సిగ్మా PVCIF బై సిగ్మా C అనేది వేస్తే ఆటోమేటిక్ గా మీకు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ వస్తుంది. మేబీ అంత ముందు క్లాస్లో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చేమో ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. ఉండొచ్చేమో ఒకసారి మేబీ ఒకవేళ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. It is related to the 1,46,008 right, 1,50,000. What is the profitability index? 0.97 for a sorry something. ఏదైనా సరే 4 digits వరకు తీసుకోండి. This is related to the profitability index. Sometimes it's called as BCR. BCR means benefit cost ratio. Benefit profitability index అన్నా benefit cost ratio అన్నా ఒకటే. IRR పెట్టుకున్నా మిగిలిన చేయగలరు కదా. NPV మొత్తం చేస్తారు కదా. 2 ప్రాజెక్టులు అయితే ఎలా, 3 ప్రాజెక్టులు అయితే ఎలా, అన్ని ప్రాబ్లమ్స్ కలిసి జరిగింది నా వెళ్ళిపోదు. This is related to the IRR. It is based on the NPV, net present value method. Net present value method చేయడానికి ఇక్కడ IRR గా చెప్పడం అనేది దానికి దీని డిఫరెన్స్. We are using trial and error method. Error method. ప్రయత్న దోష సిద్ధాంతం అంటారు. ఏ దోష సిద్ధాంతం? ప్రయత్న దోష సిద్ధాంతం. ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రయత్నం చేస్తూనే ఉంటాం, తప్పులు జరుగుతూనే ఉంటాయి, వాటిని మళ్ళీ ఏం చేస్తాం? రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్.
అది లేకుండా చేయడానికి ఆస్కారం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఫార్ములా P1 minus C P2 by P1 minus P2 into T. T means L1 minus L2, 2 minus L1. సో ఇక్కడ గమనించేది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది యూజ్ చేయాలంట. ఎందుకు యూజ్ చేయాలి? రీజన్ ఏంటంటే ఒకే ఒకటి. In this problem, we are needed. One is the nearest positive value of project cost. Nearest positive value of project cost. And another one is related to the nearest negative value of project cost. Project cost కి దగ్గరగా ఉండే పాజిటివ్ వాల్యూ ఒకటి కావాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ కి దగ్గరగా ఉండే నెగటివ్ వాల్యూ అనేది కావాలి. అది వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ప్రాబ్లం చేస్తూనే ఉండాలి. ఏం చేయాలి? ప్రాబ్లం చేస్తూ ఉండాలి. దాన్ని ఇక్కడ ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం దీని మీకు తెలుసు. This is related to the considering the following information. Company Mr. and Mrs. Venkatarana with the following two investment alternatives can each proposal of ₹6 lakh. The details usual. This is related to the cost of the capital is 12%. This is PV factor. PV factor. First we are calculating 12% NPV. NPV. Two projects ఉన్నాయి నా ఇక్కడ. ఎన్ని ప్రాజెక్టులు ఇక్కడ? 2 ప్రాజెక్ట్స్. ఎన్ని కాలమ్స్ కావాలి? 2 ప్రాజెక్ట్స్ అయితే 1 కాలమ్. అదే 1 ప్రాజెక్ట్ అయితే 4 కాలమ్స్, 2 ప్రాజెక్ట్ అయితే 5 కాలమ్స్ కావాలి. ఫస్ట్ కాలమ్ ఇయర్, సెకండ్ కాలమ్ PV ఫ్యాక్టర్. PV ఫ్యాక్టర్ అనేది ఎలా వస్తుంది? 1 డివైడెడ్ బై 1.12 క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూ వస్తాయి. దీన్ని ఏం చేస్తాం? దీన్ని మల్టిప్లై చేసి ఈ వాల్యూ వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా లేదా? 6 వచ్చాయా? 6 కాలమ్స్ చూడండి. 6 కాలమ్స్ another column. సో 6 కాలమ్స్ తీసుకోవాలి. ఫార్ములా చేస్తే ఫస్ట్ దానికి ఎంత ఎంత? 1,11,600. It is the nearest to project cost. దగ్గర సంబంధం అనేది ఉందా లేదా? మినిమం 10,000 డిఫరెంట్ ఉంటే ఇట్ ఈస్ లైక్ నియరెస్ట్ వాల్యూ. 10,000 దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటాం? నియరెస్ట్ వాల్యూ అంటాం. అంటే 6 లక్షలకి దీనికి చూస్తే డిఫరెన్స్ ఎంత నాన్న? 1 lakh. ఇది కాస్త 10,000 దగ్గరగా నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ అనేవాడు. నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ అనేవాడు. పాజిటివ్ వాల్యూ అయినా ఇది కూడా చూడండి ఒకసారి. ఇది కూడా నియరెస్ట్ పాజిటివ్ వాల్యూనా? మనకి ఈ ఐఆర్ఆర్ క్యాల్కులేషన్ చేయాలంటే one is the nearest positive value and one is the nearest negative value. One is positive nearest and negative nearest value కావాలి. అలా వచ్చేంత వరకు మళ్ళీ చేయాలి మనం. ఇప్పుడు 12% తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్యూమ్ చేయాలి. ఎలా పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి. ఏం చేయాలి? ఎప్పుడు చెప్పండి. 12% తీసుకుంటే 1 lakh అమౌంట్ వచ్చింది. డిఫరెన్స్ 1 lakh వచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ 10 తీసుకుంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? కాబట్టి ఏం చేయాలి? ఎక్కువ తీసుకోవాలి. 10 తర్వాత ఉంటారు. అది మీ అజంప్షన్ బట్టే ఉంటుంది నాన్న. ఎంత తీసుకోవచ్చు? నా అజంప్షన్ ప్రకారం నేను 15 తీసుకున్నా. తీసుకోవచ్చు 30 తీసుకోవచ్చు, 14 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు. కానీ నేను తీసుకున్నంటే తీసుకున్నా 15 తీసుకున్నాను. 15 తీసుకొని చేశా. అలా ఎంత వచ్చి 73,800 వచ్చింది. 70,400 వచ్చింది. ఇట్ ఈస్ నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ అనుకుంటున్నారా? అలా ఏం చేయాలి? అలా చేద్దాం.
20కి వెళ్ళాం. 15 కాస్త నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం? 20కి వెళ్ళాం. 20కి వెళ్తే ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఎంత వచ్చింది? 17,000 వచ్చింది. ఇది 20,000 వచ్చింది. మరలా చేస్తున్నాం అంతే కదా. అందువలన ఇక్కడతో ఇది నియరెస్ట్ పాజిటివ్ అనుకున్నాం. ఎందుకంటే జనరల్ 10,000 అంటే నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ. కానీ పార్ట్ మనం ఏం చేసామంటే 20,000 సీలింగ్ పెట్టుకున్నాం, ఆ స్టాండర్డ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ. ఐ థింక్ నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకే కావాలి మనకి? నియరెస్ట్ నెగటివ్ వాల్యూ కావాలి. నియరెస్ట్ నెగటివ్ వాల్యూ 20 దగ్గర తీసుకుంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 25 మనం ఎస్యూమ్ చేయొచ్చు. 21 తీసుకోవచ్చు, 22 తీసుకోవచ్చు, 23 తీసుకోవచ్చు. ఇలా చేసుకోవటమే. నెగటివ్ వాల్యూ వచ్చేంత వరకు పాజిటివ్ రావాలి, నెగటివ్ రావాలి. డైరెక్ట్ గా మనం ఏం చేసాం? 25కి వెళ్ళాం అంటే 5 తీసుకుంటున్నాం. 25కి వెళ్ళిపోయాం. 25కి వెళ్తే ఏమొచ్చింది? మైనస్ వాల్యూ వచ్చింది. ఒక ప్లస్ వచ్చింది మనకి, ఒక మైనస్ వచ్చింది. ప్రాబ్లం చేయడానికి ఆస్కారం అనేది ఉందా లేదా? మనం ఐఆర్ క్యాల్కులేషన్ చేయాలంటే ఏం కావాలని చెప్తున్నాం? వన్ ఇస్ నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ, వన్ ఇస్ నియరెస్ట్ నెగటివ్ వాల్యూ కావాలి అంటున్నాం. చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? పాజిటివ్ వాల్యూ వచ్చింది, నెగటివ్. నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ ఏ పర్సెంటేజ్ దగ్గర వచ్చిందో? 20% దగ్గర వచ్చింది నాన్న. నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ నియరెస్ట్ నెగటివ్ వాల్యూ 25%. పెట్టుకోవాలి. అదనేది కాదు. ఇక్కడ 10,000 ఉంటే నియరెస్ట్ మనకి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 20కి 25 డిఫరెన్స్ మధ్యలో ఎంత ఉంది? 5 ఉంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? 22ని యూజ్ చేయొచ్చు, 23ని యూజ్ చేయొచ్చు, 24ని యూజ్ చేయొచ్చు. బిట్వీన్ ఈ మధ్యలో దగ్గర సంబంధాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అది ఒకసారి అలా తీసుకుంటూ పోతే మనకి కొన్ని గంటల సమయం అనేది పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇదే అని చెప్తున్నాం. దీనికి క్లారిఫికేషన్ అనేది ఎక్కడ ఏదైనా సరే ఒక పాజిటివ్ తీసుకోండి, ఒకటి నెగిటివ్ అనేది తీసుకోండి, ప్రకారం చేసేయండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే మీకు సమయం చాలదు. కాబట్టి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. వన్ ఈజ్ పాజిటివ్ వాల్యూ అండ్ నెగిటివ్ వాల్యూతో వెళ్ళండి. రైట్? నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ ఎక్కడ ఉంటున్నా? 20%. దిస్ ఈజ్ L1. L1 is equal 20. L2 is equal 25%. Okay, this is present values of cash inflows. That means P1. P1 is equal. P1 values ఎంత వచ్చేది చూడన్నా? 20 దగ్గర 20 ఎంత వచ్చింది? Present values of cash inflows 6,13,900 and 25% P2 అంటారు నాన్నది. P2 అంటే దీని వాల్యూ ఎంత? 5,69,600. What is the project cost? 6 lakhs. Both projects same? Okay. Then we are calculating IRR. What is the formula? L1. L1 means L1 is equal 20 plus P1 means 6,17,900 minus C means project cost is 6 lakhs. P1 means 6,17,900 minus P2 means 5,69,600. Then difference means L2 minus L1. L2 minus L1 is equal 5. Is related to the 25 minus 20. 25 minus 20. That is, what is the ratio? Project X 21.853. Project 2 22.137. Which is higher? Higher IRR is acceptable. Higher IRR is rejectable. అర్థమైందా? కాదు. ఇది వేయాలి అంటే పేషెన్సీ ఉండాలి. ఓకే, రైట్. పేషెన్సీ ఉండి చేసుకుంటూ పోవాలి. మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆసక్తి అనేది ఉండడం జరుగుతుంది. క్లోజ్ చేయమా.
మేబీ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా అవకాశం ఉంటే నెక్స్ట్ ఏదో ఒక అవకాశం చేయడానికి ప్రయత్నం చేశాను. వాస్తవం అయితే క్లోజ్ అయినాయి. నేను డౌట్స్ ఉంటే ఫోన్ కాల్ ద్వారా మీకు సంబంధించి పూర్తి స్థాయిలో మెటీరియల్ ఇచ్చారని నేను భావిస్తున్నా. దాన్ని బట్టి ఒకసారి చూసుకుంటున్నాను. జనరల్ గా ఆఫ్లైన్ ఉంటే అందరికి ఎక్కడో సాటిస్ఫాక్షన్ జనరల్ గా 17 టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేవాడికి 17 ఇయర్స్. 17 ఇయర్స్ లో